బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించి పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం ఎంఐపిను ఆగస్టు 1 నుండి కాకినాడ జిల్లాలో అమలు చేయనున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐపి కింద ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయిస్తామని తెలిపారు. సూపర్ ఫైన్ రైస్, స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలు, రా బీపీటీ రైస్ కిలో 50 రూపాయలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పంపిణీలో పారదర్శకత, సరుకు నాణ్యత, సరైన తూకాలు, నిర్ణీత ధరల అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. బియ్యం సేకరణ, రవాణా, పంపిణీ ప్రక్రియలను పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, రైస్ మిల్లర్లతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాలకు అవసరమైన సన్న బియ్యాన్ని నిరంతరం సరఫరా చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు విక్రయించడం, నిల్వలను దుర్వినియోగం చేయడం, తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు విక్రయ కేంద్రాల వద్ద స్టాక్ అమ్మకాలు, వినియోగదారుల వివరాలను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని, ప్రజలు ప్రభుత్వం గుర్తించిన అధికారిక విక్రయ కేంద్రాల నుండే నిర్ణీత ధరలకు బియ్యం కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిఎస్ఓ టి ప్రసన్న లక్ష్మీదేవి పాల్గొన్నారు. The government of Andhra Pradesh is launching market intervention program from 1st of August 2026 to ensure the availability of quality fine rice at affordable prices and to stabilize the recent increase in market prices. In Kakinada district, all necessary arrangements have been made, and we will make sure that successful implementation of this market intervention program is done from 1st of August 2026. Total 3 Raitu Bazaar in our districts are there, in which we will create special counter for giving the fine rice. Also, we are going to finalize a certain number of rice mills counters, special counters, which the details we will give by 5 p.m. evening. So the rice will be sold strictly at the government approved prices. Super fine rice 52 rupees per kg, steamed rice BPT 52 rupees per kg, raw rice BPT 50 rupees per kg. These prices will be prominently displayed at every counter. Any overpricing, diversion of stocks or other violation will be dealt strictly. We have instructed all concerned department to ensure that only good quality rice is supplied. Proper storage, packing and weighing arrangements have been made. Consumer convenience and satisfaction remain our priority. The Civil Supply Department, Agriculture Marketing Department and rice millers are working in close coordination to ensure uninterrupted procurement, transportation and distribution of rice. The President of the Rice Millers Association and all rice millers in Kakinada districts have been requested to supply the required quantity of fine rice to all the Raitu Bazaars and special counters without any interruption or delay. Field officers have been directed to conduct regular inspection to verify the stock availability, quality, correction weight and adherence to the approved price. I request the public to purchase rice only from the authorized government counters at the notified prices. I also request the media to create awareness among the people regarding the availability of quality rice under this program. Thank you. అమ్మించడానికి ప్రణాళికని సిద్ధం చేశారండి. సూపర్ ఫైన్ రైస్ కిలో 52 రూపాయలు చొప్పున, అదే స్టీమ్ రైస్ బీపీటీ 52 రూపాయలు చొప్పున, రా రైస్ బీపీటీ 50 రూపాయలు చొప్పున అమ్మడానికి సిద్ధం చేశారండి. ఈ అమ్మడం గురించి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి సంప్రదింపులు జరిపి ఈ ప్రైస్ నది నిర్ణయించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 కౌంటర్స్ ద్వారా అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. వీటిని ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేయడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మన జిల్లాలో ముందుగా కాకినాడ మరియు పెద్దాపురంలో ఉన్న రైతు బజార్ల ద్వారా కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ రైస్ని సప్లై చేయడానికి స్టార్ట్ చేస్తామండి. తర్వాత రైస్ మిల్లు ఏ రైస్ మిల్స్ మనకి హెడ్ ఆఫీస్ నుంచి వస్తుందండి ఆ ఇన్ఫర్మేషను. ఆ రైస్ మిల్స్ పాయింట్స్ దగ్గర కూడా ఈ సూపర్ ఫైన్ రైస్ని అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. నెక్స్ట్ ఇది కూడా ఈ క్వాలిటీ ఉన్న రైస్ని మాత్రమే అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా సరైన ప్యాకింగ్
ప్యాకింగు, తూకం, ఈ ఈ అది కూడా సరే నిల్వ మాయిశ్చర్ అది లేకుండా కూడా ప్రాపర్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇది సివిల్ సప్లైస్, ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మిగతా రైస్ మిల్లర్స్ కూడా ఈ ప్రత్యేక కౌంటర్లలో ఈ సూపర్ ఫైన్ రైస్ని ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మిస్తున్నామండి. నెక్స్ట్ ఈ క్రమం తప్పకుండా వీటి మీద కూడా పర్యవేక్షణ అది ఉంటుందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఇది పర్యవేక్షణ ఉంటుంది. తనిఖీలు అది నిర్వహిస్తామండి. ఇది ఓవరాల్ సూపర్విజన్ జిల్లాకి సంబంధించి జేసీ గారు ఓవరాల్ సూపర్విజన్ అండి. డిఎస్ఓని నోడల్ ఆఫీసర్గా నిర్ణయించారండి. వీటి మీద ఈ ప్రతిరోజు కూడా ఈ డేటాని మనం హెడ్ ఆఫీస్కి ఎంత సేల్ అయింది, ఎంత కన్జ్యూమర్స్ పర్చేస్ చేశారు అన్నది మనం నిరంతరం డే టు డే ఎవ్రీ డే ఈవినింగ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రైస్ పర్చేస్ చేసే వాళ్ళు ఆధార్ ఒకటి సబ్మిట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇచ్చేదండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ, పూర్తి వివరాలు మేము ఈవినింగ్ 5 కల్లా మీకు అందజేస్తామండి.